బిగ్ బాస్లో నిన్న ఎలిమినేషన్ మనీష్ మర్యాద ఎలిమినేట్ అవుతాడని ఎవ్వరు అనుకుంటారు అసలు. ఎందుకంటే అందరు అనుకునేది ఖచ్చితంగా లక్స్ పాప, ఫ్లోరా సైన్ అయితే ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు. సో తను కూడా అనుకుంది నేనే వెళ్ళిపోతాను, ఎందుకంటే అంతకుముందు ఈ హౌస్లో ఎవరు బోరింగ్ పర్సన్ అని చెప్పినప్పుడు అందరు కలిసి ఫ్లోరా సైన్ అని చెప్పారు. ఒక్క తనుజ మాత్రమే హరీష్ పేరు చెప్పింది. సో అక్కడైతే కన్ఫర్మ్ అయిపోయింది, ఆమె మేమిద్దరమే ఉన్నాము, మనీష్ మర్యాద, నేను ఫ్లోరస్ అని మాత్రమే ఇద్దరమే ఉన్నాం, మేమిద్దరిలో ఖచ్చితంగా తను క్వాలిఫై అవుతాడు, నేను ఎలిమినేట్ అవుతాను ఆమె మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఆమెకి. కానీ అనుకోకుండా ఊహించని విధంగా అసలుకి మనీష్ మర్యాద ఎలిమినేట్ అవుతుంది. అక్కడ ఉండే కంటెస్టెంట్స్ కూడా ఎవరు నమ్మలేదు, కానీ అతనైతే వెళ్ళిపోయినాడు. ఒక పర్సన్గా ఆలోచిస్తే అతను మిస్టర్ పర్ఫెక్ట్. అతను ఏదో ఎవరితో మోసం చేయలేని కాదు, ఒకరి మాటలు ఒకరు చెప్పే మనిషి కాదు, పర్ఫెక్ట్ గేమ్ ఆడతాడు. ఫుడ్ టాస్క్లో కానీ, ఫుడ్ మానిటర్ కానీ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్. ఆడపిల్లలతో ఎక్కడ మిస్బిహేవ్ చేసింది లేదు, వాళ్ళతో కూర్చొని వల్గర్గా మాట్లాడింది లేదు, జోకులు వేసింది లేదు, అతిగా చేసింది లేదు. మిస్టర్ పర్ఫెక్ట్గా ఒక మనిషి పర్ఫెక్ట్గా ఎలా ఆడతాడో అలా అన్నాడు. కానీ బిగ్ బాస్కి మాత్రం ఇలాంటి మైండ్ సెట్ ఉంటే, ఇంత పర్ఫెక్ట్గా ఉంటే సెట్ కాదు. నువ్వు ఆడవాళ్ళతో కూర్చోవాలా, ఆడవాళ్ళతో కూర్చొని మాట్లాడాలా, గేమ్ ఆడాలా, టాస్క్ ఆడాలా, మోసం చేసైనా సరే గేమ్ ఆడాలా, నువ్వు ఎంటర్టైన్ చేయాలా, కామెడీ చేయాలా, అందరితో బాగా కలిసాలా, జోక్స్ వేయాలా, పాటలు పాడాలా, ఆడపిల్లలతో అప్పుడప్పుడు కొంచెం రొమాన్స్గా మాట్లాడాలా, ఇవన్నీ చేస్తేనే నువ్వు ఒక బిగ్ బాస్లో ఉండగలవు. సో కంప్లీట్ ఎంటర్టైనర్గా ఉండాలా. సో నేను మిస్టర్ పర్ఫెక్ట్గా ఒక మంచి వ్యక్తిగా నేను ఉంటాను బిగ్ బాస్లో అంటే అక్కడ కుదరదు. అక్కడ వచ్చేదే అందరికీ తెలుసు, ఎన్ని సీజన్ నుంచి చూస్తున్నాము. రఫ్ అండ్ టఫ్గా గేమ్ ఆడితేనే న్యాయం అనేది ఉండదు. నీ ఇష్టానుసారం గేమ్ ఆడితేనే అక్కడ నిలబడి బిగ్ బాస్ హౌస్లో అందరినీ మాట్లాడించుకుంటా ఉంటే, నేను ఒక్కనివే సింగిల్గా పర్సన్గా పక్కన కూర్చొని ఎవరైనా ఏమన్నా అంటే మూలు కూర్చొని ఏడుస్తాడు. ఇట్లా ఉంటే, ఇట్లా మెంటాలిటీ ఉంటే అక్కడ ఉండలేరు. ఫైట్ చేయాలా, ఎదురుగా కొట్లాడాలా. జనాలు బిగ్ బాస్లో ఆడియన్స్ అందరూ కోరుకునేది అదే, కొట్లాడి అక్కడ నుంచి వాళ్ళతో పాయింట్ ఏదైనా కానీ ఆర్గ్యుమెంట్ చేసి సాధించుకోవాలి. అక్కడ సైలెంట్గా ఉంటాను, నేను ఎవరితో మాట్లాడను, నేను ఒక మాట అనేసి నేను ఎవరితో పట్టించుకోను అంటే కుదరదు ఇక్కడ. సో ఒక మనిషిగా అయితే మనీష్ అయితే సూపర్, మిస్టర్ పర్ఫెక్ట్. కానీ బిగ్ బాస్ హౌస్కి అయితే ఇంత పర్ఫెక్ట్గా, ఇంత మంచిగా ఉంటే సెట్ కాడు. సో ఒక మంచి పర్సన్ అయితే మంచి పర్సన్ మనీష్ అయితే. సో మిస్టర్ పర్ఫెక్ట్ అతను. సో అది నచ్చినా నచ్చకపోయినా, ఎలిమినేట్ అయినా కానీ అందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఇది. బాయ్.